ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. కృష్ణో రక్షతు నో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామ రసత్రవో వినియత కృష్ణాయ తుభ్యం నమ. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోమ్యం కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం ఏ కృష్ణ రక్షస్వ మాం. మనకి కృష్ణాష్టమి సందర్భంగా జగత్రయ గురువు అయిన ముల్లోకాలకి గురువు అయినటువంటి కృష్ణ భగవానుడు మనకి ఆది గురువు అనమాట. ఆయన భగవద్గీతని ఇది ఉపదేశించినటువంటి మహానుభావుడు. ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. 10/8/2025 నుంచి 16/8/2025 వరకు గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ముందుగా మనం చూసినట్లయితే చంద్ర భగవాను ఆయన కుంభ మీన మేషరాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మరి మిథున రాశిలో గురు శుక్రుడు, కర్కాటక రాశిలో రవి బుధుడు, సింహరాశిలో మరి కేతువు, కన్యా రాశిలో కుజుడు, ఇటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అదేవిధంగా మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు. ఈ పరిస్థితులు బట్టి ఈ గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి సింహరాశి, ఈ సింహరాశి వారికి వారం చెప్పాలంటే సప్తమ స్థానంలో చంద్రుడు, సప్తమ అష్టమ నవమ స్థానాల్లో చంద్రుడు అవడం వల్ల వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంటే జూపిటర్ యొక్క బలం, గురుడు యొక్క బలం, శుక్రుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా వేళకి తిండి, భోజనము, గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు, ఆర్థిక ప్రోత్సాహం, అన్ని రకాల డెవలప్మెంట్స్, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత లభిస్తుంది. ఈ రాశి వారికి వారపు మధ్యలో ఆరోగ్య సూత్రాలను పాటించాలి తప్ప మిగిలిన విషయాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. తద్వారా విజయం తప్పనిసరిగా పొందగలుగుతారు. అయితే అష్టమ శని ప్రభావం కూడా ఉన్నది. తద్వారా స్వల్పమైన చికాకులు, ఆటంకాలు, సమస్యలు చిన్న చిన్నవి కూడా ఉంటాయి. వాటిని పక్కన పెడితే విజయం తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు. అందుచేత ఈ సింహరాశి వారు కొన్ని నియమాలు చూసుకోవాలి. విద్యార్థులైతే విదేశీయాన ప్రయత్నాలు లాభిస్తాయి. ముఖ్యంగా సింహరాశి అబ్బాయిలు, అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయ్యేటువంటి యోగాలు ఉన్నాయి. రాజకీయంగా మనం చూసుకున్నట్లయితే తప్పనిసరిగా ఏదో ఆహ్వానాలు వస్తాయి. మనం గవర్నమెంట్ కోసం లేకపోతే వాళ్ళ కోసం ఎక్కువ సమయం వృధా చేసుకుని పర్సనల్ లైఫ్ని కొద్దిగా లాస్ అవ్వడానికి కూడా అవకాశం కనబడుతుంది. ఇంక వృత్తుల పరంగా చూస్తే ఆర్థిక డెవలప్మెంట్స్ పర్వాలేదు. న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారికి ఇటువంటి అవకాశాలు ఉంటాయి. అవకాశాలు కొద్దిగా కష్టతరంగా ఉంటాయి. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన, చేతివృత్తి పనివారు, కార్మికులకి ఇలా ఆయా వృత్తుల వారికి కూడా ఆర్థిక డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉన్నాయి. కానీ సమస్యలు ఉంటాయి, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వాటిని పక్కన పెడుతూ మరింత శ్రద్ధగా వ్యాపారాదులు చేయండి. మరింత లాభం తప్పనిసరిగా ఉంటుంది. ఈ రాశి వారికి సంఖ్యలో 1, రంగుల్లో తెలుపు, ఆరాధనలో శని భగవానుడిని బాగా పూజించాలి. శనివారం నియమం పెట్టుకోవడం, శని స్తోత్రాన్ని చేయడం, ఆంజనేయ స్వామిని బాగా పూజిస్తూ ఉండడం, అలాగే మీకు అవకాశం ఉన్నప్పుడు తిలదానం చేస్తూ ఉండడం, తైలాభిషేకం చేయడం, ఇటువంటి పనులన్నీ చేయండి. తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు.